చూస్తున్నాం ఏపీలో మోంతా తుఫాన్ టెన్షన్ మొదలైంది. ఇక వాయుగుండం తుఫాన్ గా బలపడింది. తీవ్ర వాయుగుండంగా మారిపోయి ప్రస్తుతానికి ఏపీలోని కాకినాడ దగ్గర నుంచి తీరం దాటడానికి ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతానికి చెన్నైకి 600 కిలోమీటర్ దూరంలో ఈ తుఫాన్ కేంద్రీకృతమైంది. విశాఖకి 700 కిలోమీటర్ దూరం, కాకినాడకి 650 కిలోమీటర్ దూరంలో ఈ తుఫాన్ కేంద్రీకృతమైంది. రేపు ఉదయానికల్లా తీవ్ర తుఫాన్గా మారే అవకాశం కనబడుతోంది. రాత్రికి ఈరోజు కాకినాడ దగ్గర నుంచి తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక కాకినాడలో తుఫాన్ తీరం దాటే అవకాశం కనబడుతోంది. కాకినాడకి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ చేరుకున్నాయి. తుఫాన్ తీరం దాటే టైంలో గంటకి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం కనబడుతోంది. ఇక తుఫాన్ ప్రభావంతో ఏపీలో 3 రోజుల పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. 7 జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేశారు, 16 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సో ఎక్కడికక్కడ తుఫానుకి సంబంధించి అన్ని రకాలుగా ప్రభుత్వం సంసిద్ధమై ఉంది. సో ప్రస్తుతానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో నుంచి ఈ అల్పపీడనం వాయుగుండంగా మారి బలపడిపోయి తుఫాన్గా మారి కాకినాడ వైపుగా ప్రయాణిస్తోంది. ఇప్పుడు ప్రస్తుతానికి కాకినాడ నుంచి 650 కిలోమీటర్ల దూరంలో, అటు చెన్నై నుంచి 700 కిలోమీటర్ల దూరంలో, మరోవైపు విశాఖ నుంచి 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రేపు ఉదయానికల్లా తీవ్ర తుఫాన్గా మారిపోయి తీరం దాటే అవకాశం ఉంది. సో ఎగ్జాక్ట్గా రేపు సుమారుగా మధ్యాహ్నానికల్లా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని తాకే అవకాశం ఉంది ఈ తుఫాన్. సో మోంతా తుఫాన్ ఒక్కసారిగా తీరాన్ని తాకిన తర్వాత 3 రోజుల పాటుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇప్పటివరకు కురిసినటువంటి వర్షానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ విషయానికి వస్తే కోనసీమ జిల్లాలో హెవీ రెయిన్ఫాల్ నమోదైంది. అటు కోనసీమ జిల్లాలో హెవీ రెయిన్ఫాల్తో పాటుగా ఇటు కాకినాడలో కూడా హెవీ రెయిన్ఫాల్ నమోదైంది. ఆ తర్వాత నెల్లూరు, శ్రీకాకుళం, వెస్ట్ గోదావరి, యానం ఈ ప్రాంతాల్లో హెవీ రెయిన్ఫాల్ నమోదైంది. అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో అన్నమయ్య డిస్టిక్లో, చిత్తూరులో, ఆ తర్వాత తిరుపతి ఈ 3 ప్రాంతాల్లో హెవీ రెయిన్ఫాల్ నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో కొంత మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. సో ఒక్కసారి ఇది తీరం దాటిందనంటే మరింతగా దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి 29 అంటే రేపు రాత్రికల్లా ఈ మోంతా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ కాకినాడ నుంచి తీరం దాటే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి 3 రోజుల పాటుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. శివరామకృష్ణ, మోంతా తుఫాన్ ప్రభావం విశాఖపట్నంలో ఏ విధంగా ఉంది? అధికారులు ఏ రకంగా అలర్ట్గా ఉన్నారు? సో ప్రస్తుతానికి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కలకత్తాలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫాన్గా అయితే మారింది. మనం చూడొచ్చు, ఇప్పుడు విశాఖలో అయితే ఉన్నాం. అయితే దీనికి సంబంధించి మొత్తం అధికారులంతా అప్రమత్తం అయ్యారు. ఎక్కడికెక్కడ కలెక్టర్ ఆఫీసులో ఇది కూడా కంట్రోల్ రూమ్లు అయితే ఏర్పాటు చేశారు. మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ అందరికీ సెలవులు అయితే రద్దు చేసి మొత్తం అంతా ఇదే తుఫాన్ మీద అలర్ట్గా ఉన్నారు. మనం చూడొచ్చు, ఇప్పుడు విశాఖ సముద్ర తీరం వద్ద అయితే ఉన్నాం. మొత్తం అంతా అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయని చెప్పాలి. నిజంగా ప్రధానంగా మనం చెప్పుకోవాలంటే ఈ వాతావరణం అయితే మారింది. ఈ గడిచిన 6 గంటల్లో 6 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న తీవ్ర వాయుగుండం పోర్ట్ బ్లెయిర్ పశ్చిమంగా 620 కిలోమీటర్లకు, చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 780 కిలోమీటర్లు అయితే ఉంది. విశాఖ దక్షిణ ఆగ్నేయంగా 830 కిలోమీటర్లు, కాకినాడకు ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రాగల 24 గంటల పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తుఫాన్గా బలపడింది. అయితే ఈ ప్రధానంగా అనంతరం ఈ నెల 28వ తేదీ నాటికి తీవ్ర తుఫాన్గా బలపడే అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. ఈ నెల 28వ తేదీ సాయంత్రం లేదా రాత్రి కళింగపట్నం, మచిలీపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం అయితే ఉందని చెప్పి ఈ వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా దీని ప్రభావంతో ఈ రోజు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురుస్తాయి. కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అయితే ప్రధానంగా దీని ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఈ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు, విశాఖ, అనకాపల్లి జిల్లాలో అయితే దీని ప్రభావం అయితే మోస్తరుగా ఉంటుందని చెప్తున్నారు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, దీనికి సంబంధించి విశాఖలో మొత్తం అంతా ఈ వాతావరణం అయితే మట్టుకి ఈ మేఘావతం అయితే ఉంది. ప్రధానంగా మనం ఈ బీచ్ కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉంది. అయితే ప్రధానంగా విశాఖలో తేలికపాటి వర్షం అయితే మొదలైందని చెప్పాలి. ఇప్పుడే దీని నేపథ్యంలో మొత్తం అధికారులంతా అలర్ట్గా ఉన్నారని చెప్పాలి.
ఆ, ప్రధానంగా ఈ కాకినాడ మెయిన్ ప్రధానంగా ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇవన్నీ మొత్తం ఫోకస్ అంతా కాకినాడ మీద ఉంది. ఎందుకంటే కాకినాడలో అయితే తీరం అయితే దాడుతుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం అన్ని జిల్లాల్లోనూ అయితే మొత్తం కలెక్టర్లు మొత్తం ఈ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి మొత్తం అప్రమత్తంగా ఉండాలని చెప్పాలి అన్నారు. అయితే మొత్తానికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా మేము అలర్ట్ గా ఉన్నామని చెప్పి అధికారులు ఎలాంటి ఈ సిచ్యువేషన్ ఎదురైనా మేము ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నామని చెప్పి అయితే చెప్తున్నారు. దీనికి అంతటి మొత్తం హోంశాఖ డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ మంత్రి అనిత అయితే మొత్తం అందరితోని పర్యవేక్షణ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వీడియో కాల్స్ మాట్లాడి వీడియో కాన్ఫరెన్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో మత్స్యకారులకి అలర్ట్స్ జారీ చేశారు. అటు గురువారం శుక్రవారం వరకు కూడా ఈ ఎఫెక్ట్ కంటిన్యూ అవకాశం ఉంది. సుమారుగా 4-5 రోజుల పాటుగా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో జిల్లాలో 7 ఎన్డీఆర్ఎఫ్ అండ్ 9 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. సో ఎలా అలర్ట్గా ఉన్నాయి? విశాఖలో ఏ రకంగా సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి అంటే ఆ సముద్రంలో కూడా బాగా మార్పులు వచ్చే అవకాశం ఉన్న వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో దాని ఎఫెక్ట్ కనిపిస్తోందా ఇప్పుడు? మనోజ్ మనం చూడొచ్చు ఇప్పుడు దాని ఎఫెక్ట్ అయితే మటుకు విశాఖ సముద్రం అలలు ఉవ్వెత్తున పడుతున్నాయి. అయితే ప్రధానంగా దీనికోసం అని చెప్పి ఈ విశాఖ ఈ జిల్లాల్లో మొత్తం అన్ని జిల్లాల్లో అయితే స్కూళ్ళు అయితే సెలవులు అయితే ప్రకటించారు. మనం చూడొచ్చు ఇప్పుడు విశాఖ సముద్ర తీరం అయితే అలజడిగానే ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఈ వాయుగుండాలు ఈ తుఫాన్లు వచ్చినప్పుడు సముద్రం ఈ పోటు అయితే మారుతుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం అంతా చాలా రఫ్ గా అయితే తయారైంది మొత్తం సముద్రం అంతా. మొత్తం అంతా ఇక్కడికి ఎవరు జనసంద్రం లేకుండా మొత్తం అంతా అధికారులు అయితే మొత్తం ఎలర్ట్ గా ఉండాలని చెప్పి అయితే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మొత్తం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మొత్తం అన్ని డిపార్ట్మెంట్ లో మొత్తం ఎలర్ట్ గా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని లైట్ గా తీసుకోకూడదని చెప్పింది. అయితే ఈ 2-3 రోజుల్లో మొత్తం అంతా రాష్ట్రంలో ఎక్కడైనా ఈ వర్షాలు భారీ స్థాయిలో అయితే పడే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం అధికారులన్నీ అలర్ట్ చేసింది గవర్నమెంట్. అయితే ప్రతి కలెక్టర్ ఆఫీసులోని కంట్రోల్ రూమ్లు అయితే ఏర్పాటు చేశారు. ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మత్స్యకారులు ప్రధానంగా ఎట్టి పరిస్థితుల్లోనైతే వేటకు వెళ్ళకూడదు. అలాగే రైతులు కూడా ఈ పంటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ విండ్ హెవీ విండ్ 110 కిలోమీటర్ల వేగంతో ఈ విండ్ అయితే వీచే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అలర్ట్గా ఉండాలని చెప్పి ప్రభుత్వం సూచిస్తుంది. మనోజ్